హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, అసస్ తన ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన అసస్ జెన్ఫోన్ 5Zని ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన MWCలోనే అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటివరకు ఆ ఫోన్ ఇండియాకి అయితే రాలేదు. కానీ రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో మాత్రం టీజర్ వచ్చింది. అసస్ జెన్ఫోన్ 5Z జూన్ 26 ఈవినింగ్ 8:45 PM ఫ్లిప్కార్ట్లో రివీల్ అవ్వబోతున్నట్లు ఒక టీజర్ వచ్చింది. సో ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ జూన్ 26 8:40 PM మనకి ఫ్లిప్కార్ట్లో తెలుస్తుంది. సో దానికోసం నేను కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. కానీ అసస్ జెన్ 5 గురించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ లేదా అసస్ నుంచి కానీ రాలేదు. కానీ అసస్ జెన్ఫోన్ 5Z గురించి మాత్రం మనకి ఫ్లిప్కార్ట్లో టీజర్ వచ్చింది. సో చూడాలి, జూన్ 26 8:45 PM అసస్ జెన్ఫోన్ 5Z ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ మనకి తెలుస్తుంది. ఈ అసస్ జెన్ఫోన్ 5Z స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 6.2 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది అండ్ iPhone 10 లాంటి నాచ్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ కనిపిస్తుంది. చాలా ప్రీమియంగా ఉంది డివైస్. అండ్ ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ Adreno 630 GPUతో వస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 6GB ర్యామ్ 8GB ర్యామ్ రెండు వేరియంట్స్ వస్తాయి. 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో, 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్తో వస్తుంది. ఈ 8GB ర్యామ్ వేరియంట్లో మరో వేరియంట్ 256GB వేరియంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. 12 మెగాపిక్సెల్ Sony IMX363 సెన్సార్ లభిస్తుంది. ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా లభిస్తుంది. ఇది f2.2 అపర్చర్తో లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది AI ఛార్జింగ్ కేపబిలిటీస్ని కలిగి ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది Android Oreo 8.1తో వస్తుంది. సో ఇవి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్. చూడాలి, ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ మనకి జూన్ 26 8:45 PM ఫ్లిప్కార్ట్లో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.